Hi guys, welcome to Richard Venkatesh. It was a perfect win for Team India. బంగ్లాదేశ్ మీద ఎగ్జాక్ట్లీ 50 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. సూపర్ 8లో సెకండ్ విన్ మన టీంకి. దీంతో సెమీఫైనల్కి చాలా దగ్గరికి వచ్చేసారు. రేపు మార్నింగ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కనుక ఓడిపోతే, బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రెండేసి డిఫీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళిపోతాయి. సో రేపు మార్నింగ్ మనకి తెలుస్తుంది ఇండియా రేపటి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్తోనే సెమీస్ చేస్తున్నా లేకపోతే లాస్ట్ మ్యాచ్ వరకు వెయిట్ చేయాలని. బట్ దిస్ వాస్ ఎ వండర్ఫుల్ విన్ ఫర్ ఇండియా. బంగ్లాదేశ్ అంత పెద్ద టీం కాకపోవచ్చు, అంత పవర్ఫుల్ టీం కాకపోవచ్చు, బట్ ది వే అవర్ టీమ్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ మ్యాచ్, మనకి ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకున్నామో అవన్నీ తీరిపోయినట్టు అనిపించింది. రోహిత్ శర్మ స్కోర్డ్ సమ్ రన్స్, విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అమాంగ్స్ రన్స్, అండ్ శివం దుబే ఫామ్ మీద కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోయినాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కుల్దీప్ యాదవ్ లుక్డ్ ఇన్ గ్రేట్ రిథమ్. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రిథంలో కనిపించాడు. 3 వికెట్లు తీశాడు అండ్ 4 ఓవర్ స్పెల్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఐ థింక్ 20 రన్స్ ఎంత ఇచ్చాడు. సో మనకి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే అవన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. ఎవరైనా ఫామ్ విషయంలో హార్దిక్ పాండ్యా నుంచి ఒక వండర్ఫుల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది. రిషబ్ పంత్ వాజ్ వన్స్ అగైన్ ఎక్సలెంట్. సో ఏ రకంగా చూసుకున్నా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయిన ఒక్క దెబ్బతో ఈ మ్యాచ్తో అన్నట్టుగా అనిపించింది. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, వీళ్ళ ఓపెనింగ్ జోడి కుదురుకోవట్లేదు, ఏంటబ్బా ఇది, బహుశా దే మైట్ ప్రూవ్ మీ రాంగ్ అని చెప్పి. ఎస్, బోత్ ఆఫ్ దెమ్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఇండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బట్ రోహిత్ అండ్ విరాట్ గేవ్ దెమ్ ఎ వండర్ఫుల్ స్టార్ట్. రోహిత్ 4th ఓవర్లోనే అవుట్ అయిపోయాడు, కానీ ఆ లోపల 23 రన్స్ డబుల్ క్విక్ టైంలో 200+ స్ట్రైక్ రేట్, 3 4s 1/6తో సాధించాడు. అండ్ హీ షోడ్ దట్ అర్జెన్సీ. పవర్ ప్లేలో కావాల్సిన అర్జెన్సీ చూపించాడు. ఇట్ వాజ్ గుడ్ పిచ్. మామూలుగా మనం అనుకున్నది ఏంటి, డే టైంలో పిచెస్ అంత బాగోట్లేదు, కానీ ఇక్కడ యాక్చువల్గా చాలా చిన్న స్కోర్స్ వచ్చాయి ఇనీషియల్గా ఈ గ్రౌండ్లో, సార్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో యాంటిగాల్. కానీ సూపర్ 8 నుంచి మచ్ బెటర్ పిచెస్ వీ హ్యావ్ సీన్. అలాగే ఇప్పుడు కూడా మంచి పిచ్ ఇది. దానిపైన బ్యాటింగ్ వాజ్ గుడ్, బ్యాటింగ్ వాజ్ ఈజీ, మచ్ ఈజీ కంపేర్ టు ఆల్ ద మ్యాచెస్ దట్ ఇండియా ప్లేడ్ సో ఫార్. సో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. విరాట్ కోహ్లీ కూడా ముందు రోహిత్ ఉన్నంత వరకు కాస్త అతనికే స్ట్రైక్ ఇవ్వడం. సో మన టీంకి ఏంటంటే ఒక స్ట్రాటజీ, విరాట్ కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడతాడు, రోహిత్ విల్ గో ఫర్ హిస్ షార్ట్స్, విల్ టేక్ సమ్ ఛాన్సెస్ అన్నట్టుగా అనిపించింది వాళ్ళిద్దరు ఆడుతున్న ధోరణి చూస్తే. కానీ వన్స్ రోహిత్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ కూడా స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు. 4 కొట్టినప్పటికీ అతను ఎక్కువగా క్విక్గా రన్స్ చేయలేకపోయాడు. అప్పుడు విరాట్ కోహ్లీ హ్యాస్ టేకన్ ఓవర్ ది ఛార్జ్. సో అది మనకు కావాల్సింది ఏంటంటే, టీంకి కావాల్సింది ఏంటంటే, ఎవరో ఒకళ్ళు క్విక్గా రన్స్ చేస్తున్నారు, ఒకరు కొత్త బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు అతను స్ట్రగుల్ అవుతారు. ఈ లోపల అదర్ పర్సన్ షుడ్ నాట్ వేస్ట్ ఇన్ ఓవర్స్. అదే విరాట్ కోహ్లీ చేసింది. విరాట్ కోహ్లీ 3 6లు కొట్టాడు. పెద్దగా రన్స్ లేవు అని అనుకున్న టైంలో లాస్ట్ మ్యాచ్లో కూడా రనే బాల్ 23 ఎంతో చేశాడు. కానీ ఇక్కడ మాత్రం హీ లుక్డ్ ఎ డిఫరెంట్ ప్లేయర్. స్లాక్ స్వీప్స్ కానీ, స్ట్రైట్ హిట్స్ కానీ, బ్రహ్మాండమైన షాట్స్ అతని బ్యాట్ నుంచి మనం చూసాం. సో ది వింటేజ్ కోహ్లీ ఈజ్ బ్యాక్. 132 అది స్ట్రైక్ రేట్ చేసిన 37లో. బట్ హీ లుక్డ్ వెరీ వెరీ గుడ్ ఆడిన కాసేపు కూడా. సో విరాట్ కోహ్లీ మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. టాంజిమ్ is in over. I think that was the 8th over of the innings. 8th over of the innings, టాంజిమ్ హసన్ సకబ్ మంచి పేస్ ఉంది అది. సో అతను వేసిన ఓవర్లో విరాట్ కోహ్లీ మరో పెద్ద షాట్ కోసం వెళ్ళి బోల్డ్ అయిపోయాడు. తర్వాత సూర్యకుమార్ వచ్చాడు, ఫస్ట్ బాల్కి ఒక ఫుల్ షాట్ 6 కొట్టాడు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి కీపర్ క్యాచ్ వెళ్ళింది, ఫెయింట్ ఎడ్జ్. సో అదే ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. తర్వాత ఓవర్లో 3 రన్స్ ఎంతో వచ్చినాయి. సడన్గా ఒకసారి క్రైసిస్ లాగా అనిపించింది. రిషబ్ పంత్ స్పీడ్గా ఆడట్లేదు, ఏంటబ్బా అని అనుకుంటే, బహుశా 10 ఓవర్స్ తర్వాత ఈ వరల్డ్ కప్లో ఏంటంటే బ్రేక్ 10 ఓవర్స్, సరిగ్గా 10 ఓవర్స్కి మన స్ట్రాటజిక్ టైం అవుట్ లాంటి బ్రేక్ ఉంది. అక్కడ టీమ్ మేనేజ్మెంట్ నుంచి రిషబ్ పంత్కి ఇది వచ్చినట్టుంది సిగ్నల్, గో ఫర్ యువర్ షాట్స్ అని చెప్పి. సో రిషబ్ పంత్ అక్కడి నుంచి రెచ్చిపోయాడు. నెక్స్ట్ ఓవర్లో ముస్తఫిజుర్, ఐ థింక్ ముస్తఫిజుర్ ప్లేస్ ఫర్ హిజ్ ఓన్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ముస్తఫిజుర్ బౌలింగ్లో 2 4లో ఒక 6 కొట్టాడు, 2 6లో ఒక 4 కొట్టాడు. తర్వాత ఓవర్లో రిషాద్ హుస్సేన్ వేసిన ఓవర్లో
2 4లో ఒక 6 కొట్టాడు. మొత్తం 8 బాల్స్లో 6 బౌండరీలు కొట్టేసి మంచి ఊపు మీద కనిపించాడు. అంతవరకు 15 బాల్స్లో ఐ థింక్ ఈ స్కోర్ 10 రన్స్, కానీ అక్కడ బౌలర్ రన్స్ కొట్టి ఐ థింక్ ఈ గాట్ అవుట్ ఫర్ 36. మరొక పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడు. బట్ అవుట్ అయ్యే లోపల మంచి స్ట్రైక్ రేట్తో 150 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్ దోస్ 36 రన్స్. అది కదా ఇంపార్టెంట్. శివం దుబే ఆల్సో స్లోగా స్టార్ట్ అయ్యాడు, చాలా అంటే చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అతను కూడా 10-15 బాల్స్ ఆడిన తర్వాత అంతవరకు ఒక బౌండరీ రాలేదు. చాలా స్లోగా 10 రన్స్ ఆ 15 బాల్స్ ఏమో చేశాడు. 16 బాల్స్ అనుకుంటా, 16 15 బాల్స్. ఆ తర్వాత మొదటి 6 వచ్చింది. ఆ నెక్స్ట్ ఓవర్లో ఒక 6, ఆ తర్వాత ఓవర్లో ఒక 6. ఇది 2 స్పిన్నర్స్ బౌలింగ్లో, ఒకసారి టైంజింగ్ బౌలింగ్లో మొత్తం 3 6లు కొట్టాడు. సో అతను కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. 140 స్ట్రైక్ రేట్తో హీ ఆల్సో స్కోర్డ్ 30. అండ్ చివరిలో హార్దిక్ పాండ్యా ప్లేడ్ బ్రిలియంట్. హార్దిక్ పాండ్యా మనకి కావాల్సిన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా నుంచి మనం ఎలాంటి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది వరల్డ్ కప్లో చూపించాడు. ఫస్ట్ 2-3 మ్యాచెస్లో హీ బౌల్డ్ వెల్, బ్యాటింగ్ గొప్పగా చేయలేదు. లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి హీ హెస్ బిన్ బ్యాటింగ్ రియలీ వెల్. సో బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో అతని నుంచి మనం, అండ్ హీ హాజ్ ఆల్వేస్ డన్ వెల్ ఇన్ వరల్డ్ కప్స్. సో అదే మరొకసారి ప్రూవ్ అయింది. హార్దిక్ పాండ్యా వన్స్ అగైన్ కేమ్ విత్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్. సో చివరిలో హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్. శివం దుబే అవుట్ అయినా సరే, శివం దుబే 3 6లు కొట్టిన తర్వాత అతను కూడా అవుట్ అయ్యాడు. బట్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఫినిష్, ముఖ్యంగా లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో ముస్తఫిజుర్ బౌలింగ్లో 3 4లు కొట్టాడు. దాంతో తన 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్లో తన మొదటి 50 కంప్లీట్ చేస్తున్నాడు. ఇండియన్ టీం ఇన్నింగ్స్లో ఒకే ఒక 50 ఉంది, 3 30s, 1 20 ఉన్నాయి. చాలు కదా, బోల్డ్ అనే 50లు 100s అవసరం లేదు. ఒకరెవరో 50 40 చేసినా చాలు, ఇద్దరు ముగ్గురు 50లు చేస్తే 196 వచ్చింది. సో ఒకరు డామినేట్ చేయకుండా లిటిల్ కాంట్రిబ్యూషన్స్తో మనకి రావాల్సిన 196 విచ్ ఈస్ అబౌవ్ పార్. మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు హార్దిక్ పాండ్యా చెప్పాడు 180 ఇస్ అ పార్ స్కోర్, మేము దానికంటే ఎక్కువే చేసామని చెప్పి. సో ఆ పిచ్ అంతా ఈజీగా ఉన్న బ్యాటింగ్కి 180 సరిపోయేది. బట్ ఆ లిటిల్ కంట్రిబ్యూషన్స్ మనం చాలాసార్లు ఇంతకుముందు మనం అనుకున్నాం కూడా, 50లు 60లు అవసరం లేదు, ఒకరెవరో కాస్త ఒక పెద్ద నాక్ ఆడితే చాలు, మిగతా వాళ్ళు చిన్న మైనర్ క్యామియో ఇన్నింగ్స్ ఉంటే సరిపోతాయి. అండ్ అశ్విన్ కూడా అదే ట్వీట్ పెట్టాడు. అతను ఏమన్నాడంటే, ఇండియాకి ఇది అలవాటు లేదు, 20s 30s చేసిన తర్వాత థ్రోయింగ్ దర్ వికెట్ అవే, గోయింగ్ ఫర్ బిగ్ షాట్స్. 20s 30s చేసిన తర్వాత మన వాళ్ళు ఏంటంటే ఇంకా యాంకర్ రోల్లో ఒక పక్క నేను ఉంటాను అన్నట్టుగా ఆడతారు. అలా అవసరం లేదు, షుడ్ గో ఫర్ ఈ షాట్స్, పర్టికులర్లీ వెన్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్. ఈ అప్రోచ్ గతంలో మనకి అప్రోచ్ లేదు, కానీ ఇదే అప్రోచ్ మనం అలవాటు చేసుకోవాలి, పర్టికులర్లీ వెన్ బ్యాటింగ్ ఫస్ట్. సో అదే ఇక్కడ ఆ తేడా కనిపించింది. సో ఇది రైట్ అప్రోచ్. అందులో మీ బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 దాకా ఉన్నప్పుడు మీరు పెద్దగా మీ వికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు క్విక్ రన్స్ రాకపోతే జస్ట్ గెట్ అవుట్ అండ్ లెట్ అదర్ బ్యాట్స్మెన్ టు టేక్ ఓవర్. ఒక ఫ్రెష్ బ్యాట్స్మెన్ వచ్చి అతను రన్స్ కొట్టగలుగుతాడని చూడాలి. సో అదే అప్రోచ్ మనకి అక్కడ కనిపించింది. సో దిస్ రైట్ అప్రోచ్ అని అనిపించింది. 196 ఎప్పుడైతే ఇండియా బోర్డు మీద పెట్టారో, ఈ విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్. చిన్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం మనం, బికాజ్ టంజిడ్ మంచి స్టార్ట్ అందించాడు. అలాగే లిటన్ దాస్ ఈజ్ వరల్డ్ కప్లో అంత గొప్ప ఫామ్లో లేడు, కానీ అతను కూడా బాగానే స్టార్ట్ చేశాడు. బట్ హార్దిక్ పాండ్యా ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ బ్యాటింగ్ స్టింట్, బౌలర్గా ఒక స్లోయర్ వన్తో అతన్ని రోలింగ్ హిస్ ఫింగర్స్ ఓవర్. లిటన్ దాస్ వికెట్ తీసుకున్నాడు. సూర్యకుమార్ టుక్ గుడ్ క్యాచ్. సూర్యకుమార్ అక్షర్ పటేల్, somebody took that catch. అండ్ రోహిత్ శర్మ వాజ్ డిలైటెడ్, చాలా ఎక్కువ సెలబ్రేట్ కనిపించింది. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో ఇదే లిటన్ దాస్ మనకి చెమటలు పట్టించాడు, 65 ఎంతో చేసి. అప్పుడు కూడా మనం 190 చేసాం ఫస్ట్ బ్యాటింగ్ చేసి, కానీ లిటన్ దాస్ ఆల్మోస్ట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ అస్. He played a blinder of an innings in that match. So Rohit Sharma was visibly delighted, లిటన్ దాస్ అవుట్ అయిన తర్వాత. సో తర్వాత రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతున్నాను. వాళ్ళు కెప్టెన్ నజ్ముల్ షాన్తో ఒక 3 6లు కొట్టినప్పటికీ వికెట్లు పడుతున్నాడు. కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్లో వెంటనే 3 వికెట్లు తీయడం అనేది మనం చూసాం. సో కుల్దీప్ యాదవ్ వికెట్లు తీశాడు. తర్వాత బుమ్రా అండ్ హర్షదీప్ చివరిలో వాళ్ళు కూడా వికెట్లు, తల 2 వికెట్లు తీశారు. బుమ్రా వాజ్ వన్స్ అగైన్ సూపర్.
ఐ థింక్ ఈస్ గ్యాస్ గివెన్ 11 runs అండ్ టేకెన్ 2 wickets. అక్షదీప్ కొద్దిగా రన్స్ ఇచ్చినా అతను కూడా 2 wickets తీశాడు. సో ఎలాంటి ఫైట్ బ్యాక్ అనేది మనం చూడలేదు. నజ్ముల్ షాన్తో పార్టీ మాత్రం చేశాడు. అతను మినహాయిస్తే ఎవరు కూడా ఈవెన్ మహమ్మదుల్లా కానీ షాకిబుల్ హసన్ కానీ ఎవరు కూడా రన్స్ చేయని పరిస్థితి. సో బంగ్లాదేశ్ ఈజీగా సరెండర్ అయిపోయింది చివరిలో వచ్చేసరికి. ఒకటి ఏంటంటే మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్స్ ఇద్దరు కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చారు. జడేజా పెద్ద ఎక్కువ రన్స్ ఇవ్వలేదు, 8 runs ఎంతో ఇచ్చాడు per over, బట్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు జడేజా. బౌలింగ్ టూ షార్ట్ అండ్ అక్షర్ పటేల్ చాలా లేట్గా బౌలింగ్కి వచ్చాడు అండ్ రిషాద్ హుసేన్ హిట్ హిమ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ సిక్సెస్. బట్ ఆ టైంలో పెద్దగా మ్యాచ్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఆర్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఇద్దరు బౌలింగ్ విషయంలో. ఓవరాల్గా చాలా చాలా మంచి టీమ్ ఎఫర్ట్, టీంలో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. క్యాచ్లు తీస్తున్నారు. రిషబ్ పంత్ ఒక డిఫికల్ట్ ఛాన్స్ వదిలేశాడు బుమ్రా బౌలింగ్లో, అది మినహాయిస్తే ది క్యాచింగ్ వాజ్ గుడ్, గ్రౌండ్ ఫీల్డింగ్ వాజ్ గుడ్, బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో కూడా ఇండియా, ఐ థింక్ ఇండియా స్పీకింగ్ అట్ ద రైట్ టైం. ఇప్పుడే మనం బౌలింగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇండియా క్లినికల్ అండ్ మెటిక్యులస్గా మ్యాచ్ గెలిచారు. ఒక ఎఫిషియెంట్ సైడ్ ఎలా గెలవాలి, మ్యాచ్ ఎలా గెలవాలి అనేది ఆ అప్రోచ్, రైట్ ఇంటెంట్ కనిపించింది మ్యాచ్లో, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ విన్ ఫర్ టీమ్ ఇండియా అని నేను అనుకుంటున్నాను. సో ఇండియా హ్యాస్ రియలీ డన్ వెల్ ఇన్ దిస్ మ్యాచ్ అండ్ హోప్స్ క్రియేట్ అవుతాయి. మరి ఎలా ఆడుతుంటే హోప్స్ ఎందుకు క్రియేట్ అవుతాయి చూడాలి. ఆస్ట్రేలియాతో ఎల్లుండి మ్యాచ్ ఎలా ఆడతారు, అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ అవర్ హోప్స్ విల్ బి స్కై రాకెటింగ్. ఆల్రెడీ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ అని ఇప్పటి నుంచే తొందరపడి కొన్ని కోయిలలు ముందే వస్తున్నాయి.